నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రై మై టీవీ. ఎల్పిజి కొరత అంటే ఏమి? ఎల్పిజి బేసికలీ ఒక పొల్యూషన్ ఫ్రీ ఫ్యూల్. సబ్సిడీ ఉన్నా లేకున్నా ప్రభుత్వం సబ్సిడీపై ఎల్పిజి దేశవ్యాప్తంగా అందిస్తూనే ఉంది. మనం ప్రాక్టికల్ కాస్ట్ ఆఫ్ ఎల్పిజి మనం చూసుకుంటే, దాని ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే చాలా ఎక్కువనే అవుతుంది. కానీ ప్రభుత్వం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎల్పిజి ఒక సేఫ్ ఇంధనంగా, ఒక పొల్యూషన్ ఫ్రీ ఇంధనంగా, ఒక క్లటర్ ఫ్రీ ఇంధనంగా భావించి అది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ రీసెంట్లీ ఈ ఇరాన్ వార్ వల్ల ఎల్పిజి కొరత ఏర్పడనుంది. ఇప్పటి వరకు ఎల్పిజి కొరత ఎందుకు ఏర్పడలేదు అంటే, మన దగ్గర స్టాక్ పైల్ ఉంది, అంటే నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలను కేవలం డొమెస్టిక్ యూజ్ కోసం వాడుకోవాలి అనే ప్రభుత్వ నిర్ణయం సరైనదే. ఒక కమర్షియల్ వెంచర్కి ఎల్పిజి సప్లై చేసే కన్నా ఒక హౌస్ హోల్డ్కి ఎల్పిజి చాలా ఇంపార్టెంట్. ఎల్పిజి లక్ష్యం సేఫ్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఫ్యూల్ ఫర్ కుకింగ్ అనే ఒక ఆబ్జెక్టివ్తో ప్రభుత్వం ఎల్పిజిని ప్రవేశపెట్టింది. కాబట్టి ఇండ్లకు ఎల్పిజి సరసమైన ధరలో అందించడం చాలా ముఖ్యం. నేను రీసెంట్లీ సిలిండర్ బుక్ చేస్తే సెకండ్ డే మా ఇంటికి వచ్చేసింది. నేనేం సెలబ్రిటీ కాదు, విఐపి కాదు, ఏం కాదు. నార్మల్ బుకింగ్ చేస్తే ఇమ్మీడియట్లీ కన్ఫర్మేషన్ వచ్చి అది ఎప్పుడు డెలివరీ అవుతుంది కూడా చెప్పేసి, ఒక 6 hours 8 hours డిలేతోని ఎల్పిజి మా ఇంటికి చేరింది. అంటే ఎల్పిజిపై వస్తున్న వదంతులు, డొమెస్టిక్ నీడ్స్కి సరిపోయేంత ఎల్పిజి మన దగ్గర ఉంది. అయితే ఈ ఎల్పిజి కొరత అనే ఈ ప్రమాదకర ఇది ఎవరు సృష్టించిండ్రు? మనం ఆలోచిస్తే ఈ హోటల్స్, వాణిజ్య సంస్థలు, వాళ్ళకైతున్న కొరత అంటే ఏమి? సేల్స్ ఎంత ఉంటుందో హోటల్లో అంత ఎల్పిజి తొందరగా అయిపోతుంది. అంటే నీ లాభం చేకూర్చే వ్యాపారం కోసం ఒక ప్రభుత్వం పాటుపడాలి అని కోరుకోవటం అనైతికం. అంటే ఎల్పిజి నీవు వాడుతున్నావు అంటే దానిపై 300% ప్రాఫిట్తో నీవు ఆ ప్రోడక్ట్ అమ్ముకుంటున్నావు. కానీ అదే శాతంతో ప్రభుత్వం నీకు ఎల్పిజి అందించడం లేదు. దాదాపు సబ్సిడీతో నీకు ఎల్పిజి అందిస్తుంది. దానిపై నువ్వు లాభాలు తీసుకుంటున్నావు. నీది డొమెస్టిక్ వే ఆఫ్ కన్జంప్షన్ కాదు, కమర్షియల్ వే ఆఫ్ కన్జంప్షన్. అయినా వీళ్లకు అంటే ఏ సమస్య వచ్చిందో అది దేశం యొక్క సమస్యగా తీర్చిదిద్ది దాన్ని ప్రభుత్వంపై నెట్టడం అనైతికం. నీ వ్యాపారాన్ని నడవాలంటే దానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. బొగ్గు, కట్టెలు, ఎలక్ట్రిక్, సోలార్, అంటే నువ్వు ఇది కాకుండా ఎలాంటి ఇంధనమైనా వాడచ్చు. అంటే నీకు కమర్షియల్ వయబిలిటీ లేదు అని దాన్ని ప్రభుత్వంపై నెట్టడం ఈ సమయంలో అనైతికం. మామూలు టైంలో కావాలని ఎల్పిజి కొరత ఉంటే అప్పుడు హోటళ్ళు కూడా రేజ్ చేయొచ్చు వాయిస్.
ఎందుకంటే వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు కనుక. అంటే ఒక ఇండస్ట్రీ తన ప్రాబ్లంని ఒక రాష్ట్ర సమస్యగా, ఒక సొసైటీ సమస్యగా చిత్రీకరించడం అంత మంచిది కాదు. ప్రభుత్వానికి చిర్రెక్కితే ఎల్పిజి ధరలను అమాంతంగా పెంచి, సరే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి అనే టైం కూడా దగ్గర పడుతుంది. కనుక ఈ ప్రచారం హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు మానుకోవాలని నేను హితవు చెప్తున్నాను. అదే కాకుండా ఎల్పిజిని సర్వీస్ ఇండస్ట్రీ అంటే హోటల్ కానివ్వండి, ఎవరైనా ఎన్ని పాళ్లలో వాడాలి అంటే 2-3 స్టవ్లు ఎల్పిజి ఉంటే ఒక 2 స్టవ్లు కట్టేవి, ఇంకో స్టవ్ బొగ్గుది. అంటే ఎప్పుడైనా మనము మన ఆప్షన్స్ ఓపెన్ పెట్టుకోవాలి, అంతేగాని ఎల్పిజి తప్పక అందుతుంది. ఇప్పుడు చూడండి, వార్ స్టార్ట్ కాగానే హోటల్ వాళ్లకు స్ట్రాటజీ ఉండాలి, కానీ లేదు. వాళ్ళు మొద్దు నిద్రపోతూ ఎల్పిజి సమస్య అంటే మేము కమర్షియలీ సప్లై చేయలేము అనగానే విరుచుకుపడడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ అప్రమత్తత లేని కారణంగా, ఇంధనం కొరత కారణంగా హోటళ్ళు మూతపడితే హోటళ్లకు లాస్ కాకుండా రా మెటీరియల్ సప్లై చేసే వాళ్లకు, అక్కడ పనిచేసే వాళ్లకు, ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్కి, అంటే టోటల్ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు అప్రమత్తం కాకుండా ఒక చోట వార్ జరుగుతుంది, అది చమురు నిల్వల. ఫర్ ఎగ్జాంపుల్, మలేషియాలో వార్ జరుగుతుంది అంటే పామాయిల్ కొరత ఏర్పడచ్చు అని అర్థమవుతుంది. లేదా ఇప్పుడు అమెరికాలో ఏదో ప్రాబ్లం వస్తుంది అంటే సాఫ్ట్వేర్ లాంటి సంస్థలకు దెబ్బతింటాయి అని తెలుస్తుంది. చైనాలో సంక్షోభం ఏర్పడుతుంది అంటే చీపర్ గూడ్స్ మనకు అందవు, కొద్ది కాస్ట్లీ అవుతుంది అని అర్థం. ఇప్పుడు అదే చైనా ఇప్పుడు అంటే కబ్జా చేసుకోవడానికి చూసే దేశాలు, వాటిపై యుద్ధం ప్రకటిస్తుంది చైనా అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కాస్ట్లీ అవుతాయి అని అర్థం. అంటే ఒక్కొక్క దేశంపై దాడి చేయడం వల్ల దానికి రిలేటెడ్ ఏ ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుందో మనం చూడవచ్చు. యుక్రెయిన్పై దాడి జరిగినప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ రేట్స్ బాగా పెరిగిపోయాయి, ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ మేజర్ సప్లయర్ ఇస్ యుక్రెయిన్. అలా మనకు కొన్ని దేశాలు కొన్ని ప్రోడక్ట్స్కి ఫేమస్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్రికా దేశంపై దాడులు జరుగుతున్నాయి దానికి అంటే ఖనిజ అంటే మైన్స్, మినరల్ మైన్స్, కోకో, క్యాష్యూనట్, వుడ్, దీనిపై అంటే అడిషనల్ ప్రెషర్ పడుతుంది అని అర్థం. అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలపై నిఘా పెట్టి తమదైన శైలిలో అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలి. అంతేగాని టైం రాగానే ప్రభుత్వంపై విరుచుకుపడితే, ప్రభుత్వం ఇప్పుడు డెఫినెట్లీ కమర్షియల్ గ్యాస్ రేట్స్ పెంచి మీకు కావాల్సినంత అందిస్తుంది, అప్పుడు దాని పర్యవసానాలు మీరే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి టైం బ్యాడ్ నడుస్తున్నప్పుడు కొద్దిగా అప్రమత్తంగా ఉండి మర్యాదగా వ్యవహరిస్తే ఎంతో బాగుంటుందని నా భావన. మరి మీ భావన ఏమో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోలతో ట్రైమై టీవీలో మనం వస్తూనే ఉంటాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.